ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి ఫీవరే. మొదటి రోజు ఎలాగైనా సినిమా చూసేయాలని ప్రేక్షకులు తాపత్రయపడిపోతున్నారు. టికెట్లు హాట్ కేకులు అమ్ముడైపోతున్నాయి. ఈ ఫీవర్ను క్యాష్ చేసుకోవడానికి కొంతమంది కేటుగాళ్లు కొత్త కొత్త ట్రిక్లు ప్లే చేస్తున్నారు. ఏకంగా ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేసి ఫ్యాన్స్ను నిలువున ముంచేస్తున్నారు. విదేశాల నుంచి ఆన్లైన్ సైట్లు ఆపరేట్ చేసి కూల్గా జేబులకు చిల్లులు పెట్టేస్తున్నారు. బాహుబలి 2 కోసం తెలుగు రాష్ట్రాలే కాదు దేశం ఎదురు చూస్తోంది. దేశమేంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురు చూస్తున్నారు. అంత క్రేజ్ సంపాదించింది రాజమౌళి బాహుబలి సెకండ్ పార్ట్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని తెలుసుకోవడానికే కాదు, బాహుబలిది కన్క్లూజన్ ఏం చెప్పిందనే ఆసక్తి ఒక మేనియాలా అయిపోయింది. జనానికి ఉన్న వెర్రి అభిమానం కొంతమందికి కాసులు కురిపించే బలహీనతలా కనిపిస్తోంది. బాహుబలి పేరుతో ఏకంగా ఫేక్ టికెట్ బుకింగ్ సైట్లు, వెబ్సైట్లు వచ్చేశాయి. జనాలకు తెలిసిన ఫేమస్ ఆన్లైన్ సైట్లలో ఈ నెల 28 బాహుబలి రిలీజ్ తేదీ నుంచి వారం 10 రోజులకు టికెట్లు ఫుల్ అయిపోవడంతో ఈ ఫేక్ సైట్లు దోచేయడానికి రెడీ అయ్యాయి. www.newtickets.in పేరుతో ఓ ఫేక్ ఆన్లైన్ సైట్ 2 రోజులుగా హడావుడి సృష్టిస్తోంది. అన్ని షోలకు టికెట్లు ఉన్నట్లు సీటింగ్తో పాటు చూపించడం, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా బుకింగ్ టికెట్లు అమ్మేస్తున్నారు. ఇలా కొన్ని ఫేక్ సైట్లు బాహుబలి కలెక్షన్స్ ను క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. newtickets.in అని వస్తుంది, కొత్తగా వస్తుంది. దాంట్లో బాహుబలి టికెట్స్ ఉంటున్నాయి, అవి వేరే దేంట్లో లేవు. దాంట్లో ఒక్క దాంట్లోనే స్పెషల్గా ఎందుకు ఉంటున్నాయి చెప్పండి. అలా బుక్ చేసిన తర్వాత మళ్ళీ థియేటర్కి వెళ్ళిన తర్వాత లేవన్నారు అనుకోండి, మరి ఎట్లా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. పోలీసులు ముందుగానే చర్యలు తీసుకుంటే జాగ్రత్తగా ఉంటే బెటర్ అని. ఈ ఫేక్ ఆన్లైన్ బుకింగ్ విషయాలు సిఐడి సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వీటిపై దృష్టి సారించారు. ఫేక్ సైట్ల పట్ల అప్రమత్తమంటూ హెచ్చరిస్తున్నారు సైబర్ పోలీసులు. మోసపోయిన తర్వాత గగ్గోలు పెట్టే కంటే ముందే చెక్ చేసుకోవాలంటున్నారు. వెబ్సైట్లు ఏంటంటే అనాథరైజ్డ్ వెబ్సైట్లు పోయి గోడాడీలో బుక్ చేసుకోవటం, ఒక వెబ్సైట్ పెట్టుకోవటం ఎవరైనా చేసేయచ్చు. ఈ టికెట్స్ బుకింగ్ వెబ్సైట్లు క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ, ఎవరైనా చేసేయచ్చు. అది జెన్యునా, అది ఆథరైజ్డా కాదా అనేది మనం తెలుసుకొని ఆథరైజ్డ్ వెబ్సైట్స్ ద్వారానే టికెట్స్ కొనుక్కోవాలి. అయితే సినిమా ఈ నెల 28న రిలీజ్. అప్పటి వరకు ఫేక్ టికెట్లు పొందిన వారు తాము తీసుకున్న టికెట్లు ఫేక్ అని గుర్తించే పరిస్థితి ఉండకపోవచ్చు. అయితే ఏ ఆన్లైన్ సైట్ అయినా టికెట్లు బుకింగ్ కోసం మొదట ప్రభుత్వ అనుమతి, ఆ తర్వాత సినిమా ప్రదర్శించే థియేటర్, ఎగ్జిబిటర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ హిట్ టాక్ సినిమాల క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి కొన్ని ఫేక్ సంస్థలు పుట్టుకొస్తున్నట్లు తమ దృష్టి కూడా వచ్చిందంటోంది సినీ ఎగ్జిబిటర్ల అసోసియేషన్. ఆ టెక్నాలజీ దాని ప్రకారం దాన్ని కర్బ్ చేయడం ఎట్లా అనే దానిలో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ఆన్లైన్ పరివ్యూ ఒక టెక్నికల్ సపోర్ట్ తీసుకొని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్లు అనేటి రూట్ చేస్తే ఇట్లాంటి జరగకపోవచ్చు, ఆస్కారం ఉంది, జరగకపోయే ఆస్కారం ఉంది. బాహుబలి సెకండ్ పార్ట్ దాదాపు అన్ని థియేటర్లలో రిలీజ్ అవుతోంది. మొదటి రోజే చూడాలనే ఆతృత తప్పటడుగులు వేయిస్తోంది. ప్రేక్షకులు కొంత సహనంతో వ్యవహరిస్తే మోసాల బారిన పడకుండా ఉంటారు. బాహుబలితో ఆన్లైన్ సైట్లే కాదు, బంపర్ బోనంజాల పేరుతో ప్రేక్షకుల బాక్స్ బద్దలు కొట్టేయడానికి బాక్స్ ఆఫీసులో రెడీ అవుతున్నాయి. కాంబో పేక్ల పేరుతో కిరికిరి పెడుతున్నాయి. టికెట్ కావాలంటే తిరుబండారాల కాంబో ప్యాక్ తప్పనిసరంటూ కంగు తినిపిస్తున్నాయి. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఒకప్పటి మాటలా మారిపోయింది.
సినిమా అంటే లగ్జరీ అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాహుబలి సినిమా విషయంలో కొన్ని థియేటర్ల దోపిడీ పరాకాష్ఠకు చేరింది. తమ కాంబో ప్యాక్ కొంటేనే సినిమా టికెట్లు అంటూ ఎగ్జిబిటర్లు తెరపైకొస్తున్నారు. అంటే 350 రూపాయల పాప్కార్న్, 150 రూపాయల కూల్ డ్రింక్, 70 నుంచి 100 రూపాయల వాటర్ బాటిల్, మరో 100 రూపాయల చిప్స్ ప్యాకెట్తో కలిపి సినిమా టికెట్ అమ్ముతారన్నమాట. అంటే 150 నుంచి 250 వరకు ఉన్న సినిమా టికెట్లతో కలిపి భార్యాభర్త సినిమా చూడాలంటే మినిమం 1500 రూపాయలు. అదే ఇద్దరు పిల్లలతో వెళ్లాలంటే 3000 రూపాయలు చెల్లించాల్సిందే. ఇది మహాదోపిడీ అంటున్నారు ప్రేక్షకులు. తమకిష్టమైన సినిమా టికెట్ కొని వెళ్లడానికి వీలు లేకుండా వీళ్ల కాంబో ప్యాకులతో దోచేసే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 350 రూపాయలు పెట్టి కాంబో ప్యాకెటే తీసుకోవాలి. మరి ఫ్యామిలీని తీసుకొని సినిమా వెళ్ళాలంటే ఇప్పుడు ఒక్క మనిషికి కాంబో ప్యాకెట్ తీసుకోవాలి. ఒక కూల్ డ్రింక్స్, ఒక చిప్స్ మీద ఇంత ఖర్చు పెట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమా చూడలేరు. దయచేసి అధికారులు దేనికని ఇప్పుడు వచ్చే బాహుబలి సినిమా మీద ఎంతోమంది ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా చూడనిక మిడిల్ క్లాస్ వరకు కూడా వెళ్తారు. ఇప్పుడు 350 రూపాయలు పెట్టి ఆయన కాంబో ప్యాకెట్ తీసుకొని ఒక చిప్స్కో, ఒక కూల్ డ్రింక్స్కో మళ్ళీ 200-300 ఖర్చు పెట్టి ఒక మిడిల్ క్లాస్ మనిషి ఒక సినిమాకి వెళ్ళి 1500 ఖర్చు పెట్టాలంటే అది కాదు. దయచేసి ఇప్పుడు రానున్న కొత్త మూవీలకు అధికారులు దీని మీద స్పష్టంగా థియేటర్లోకి వెళ్ళి దీని గురించి ఒక నిర్ణయం తీసుకొని మిడిల్ క్లాస్ వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా దీన్ని చూసి రేట్లు పెరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. సినిమా థియేటర్లలో వాటర్ బాటిల్ నుంచి సినిమా టికెట్ల వరకు మరోవైపు కాంబో ప్యాక్ల పేరుతో లూటీ చేసే చర్యలు వినియోగదారుల చట్టాల ప్రకారం నేరమే అంటున్నారు వీటిపై పోరాటం చేస్తున్నవారు. ఇలాంటి వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కుందని, ఈ హక్కును న్యాయస్థానాలే ఇచ్చాయంటున్నారు. థియేటర్లలో ఏ రూపంలో ఎక్కడా ప్రేక్షకులకు కష్టం జరిగినా 100కు ఫోన్ చేస్తే చాలని చట్టం చెప్తోంది. దీన్ని వినియోగించుకునే అవకాశం ఉందంటున్నారు. ఏ థియేటరు మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్లో ఒక ఎంఆర్పి ప్రోడక్ట్ని పెంచి ఇంకో ప్రోడక్ట్ అమ్మడానికి లేదు. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రతి థియేటర్లోనూ ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్లోనూ వాటర్ అవైలబుల్ ఉండాలి అట్ ఎవ్రీ ఎగ్జిట్ ఆర్ అడ్జసెంట్ టు ఎవ్రీ ఎంట్రీ వేర్ ఎవర్ కస్టమర్స్ ఆర్ ప్యాట్రన్స్ ఇట్ ఈస్ విజిబుల్ ఫర్ దెమ్. అంటే తాగే నీళ్లు అవైలబుల్ ఉండాలి. ప్రజలకి తెలియని మాట ఇంకోటి ఏంటంటే, ఇకపైన మీరు ఎవరైనా ఎక్కడైనా వాటర్ బాటిల్ 20 రూపీస్ కన్నా ఎక్కువ ఎంఆర్పి చేసి అమ్మినా కానీ, ఎంఆర్పి లేకపోయినా 20 రూపీస్ బాటిల్ని 30 రూపీస్ కూలింగ్ ఛార్జెస్ పేరు చెప్పి అమ్మినా కానీ దయచేసి మీరు 100కి ఫోన్ చేయండి. పోలీస్ వాళ్ళు వస్తారు. That's the best way of doing it. మొత్తానికి బాహుబలి సినిమాగానే కాదు, దీన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలు వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా బిగ్ హిట్ గానే కనిపిస్తోంది. బాహుబలి మేనియాను మనీగా మార్చుకునే పనిలో పడ్డాయి కొన్ని మాయా.comలు. ఫేక్ టికెట్లతో, కాంబో ప్యాక్లతో జనాల జేబులకు చిల్లులు పెడుతున్న పరిస్థితులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే బాహుబలి పేరుతో జనాలు బలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రంగాతో గణేష్, టీవీ9 హైదరాబాద్.